9 o'clock రమ్మంటే మేము ఇక్కడ 9:30కి స్టార్ట్ అయ్యాం. హాయ్ ఫ్రెండ్స్, కాకినాడ వచ్చడం జరిగింది. డిస్టిక్ కాకినాడ రూపాయి. హాయ్, గుడ్ నైట్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాటర్స్ ఆఫ్ మై డే. ఇవాళ వ్లాగ్ ఏంటంటే అందరం కలిసి వైజాగ్ వెళ్తున్నాం. మా టీం అంతా ఆఫీస్ తరఫు నుంచి మా సిఎఫ్ఓ, మా హెచ్ఆర్ అండ్ కార్లో మా సిఇఓ. చలో స్టార్ట్ అయిపోదాం మనం వైజాగ్. ప్రెజెంట్ మనము వివరాల్లో వచ్చాం. ఇక్కడ ఫుడ్ చూసుకుంటే అంత బాగాలేదు, మాకైతే ఏం నచ్చలేదు. నేను మా హెచ్ఆర్ చికెన్ బిర్యానీ తిన్నాం, మాకు అంతగా ఏం ఎక్కలేదు. ఓ బ్రాండ్ అని చెప్పి చెప్పుకోవడమే కానీ ఒక కాన్స్టాంట్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయట్లేదు ఫుడ్లో. 5లో నేను వచ్చేసి ఒక 2 ఇస్తాను రేటింగ్ అంతే. నితీష్ అన్న, ఫుడ్ మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 0 బ్రో. ఇది కూడా బ్లాగ్ తీసేసాయి. ఆ టైం స్టార్ట్ అయినామో మొత్తం ఇక్కడ అది పెట్టా, స్టార్టింగ్ ఎక్కడి నుంచి పెట్టా. వీడియో తీసావా? స్టార్టింగ్ తీయలే, ఆఫీస్ నుంచి స్టార్ట్ అయింది తీయలే, అక్కడ నుంచే వివేకానంద నుంచే తీసా. సింగర్లు లేచారు. $120, $140 అలాగే $220 ఎక్కించేసాయి. డైరెక్ట్ ఎక్కడ ఆగేది లేదు. ఆగితే కాకినాడ లేకపోతే స్వర్గమా. అన్న బాటిల్ ఓపెన్ చేశాడు, దాంట్లోది అది థమ్స్ అప్ బాటిల్. అది సో సడన్గా చూసి వెహికల్ బ్రేక్ డౌన్ అయింది ఇంకా అనుకోకండి. వెహికల్ ఏం బ్రేక్ డౌన్ కాలేదు, నైట్ టైమింగ్ కదా. సో ఎక్కువ స్పీడ్ కొట్టడం వల్ల కొంచెం ఇంజిన్ హీట్ ఎక్కింది. అండ్ మేము కూడా కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి ఆపాము. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎక్కువ తాగేది కాదు. నైట్ డ్రైవింగ్స్ అందరు అవాయిడ్ చేయండి, ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ యాక్సిడెంట్ రేట్ చూసుకుంటే నైట్లోనే అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్పితే నైట్ 12 తర్వాత రోడ్ ఎక్కకండి. సో మీరు ఎందుకు వెళ్తున్నారు అయ్యా అని కింద కామెంట్లో కొంతమంది వేసుకుంటారు. వాళ్ళకి అది చెప్పేది నేను ఒకటే, ఎందుకంటే మేము రేపు పొద్దున్నే అటెండ్ కావాల్సిన ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి మేము నైట్ జర్నీ చేస్తున్నాం. అండ్ మా దగ్గర వచ్చేసి 4 డ్రైవర్స్ ఉన్నారు. ఒక్కొక్కరం కొంతసేపు మేము డ్రైవ్ చేసుకుంటాం. ఎవరైనా సరే సోలో డ్రైవింగ్ అవాయిడ్ చేయండి నైట్లో, బికాస్ రోడ్లు ఎలా ఉన్నాయనేది మనకు కూడా తెలియదు. చూడ చక్కనైన చిన్నపిల్లలు 4 ఉన్నారు, ఎద్దుకు ఎదిగిర్రు, అయినా నీళ్ళతో ఆడుకుంటారు. అగో సి కంపెనీ సిఇఓ, సిఎఫ్ఓ, పోస్ట్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్. దీనికి మీకేం సంబంధం లేదా? ఇక్కడ ఏదో అవుతుంది అయ్యా నాకు. ఖాళీ ఉంది హైవే. ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 400 ప్లస్ వచ్చేసాము. మ్యాక్సిమం ఇంకొక 150-200 కిలోమీటర్స్ ఉంటుంది మన డెస్టినేషన్.
ఏ జారే 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 నా సిల్క్ సిరే జారే ఏ జారే ఊరే ఊరే నూరే సౌండ్ కమాన్ అందరు చెప్పండి, అందరు చెప్పాలి. హలో విద్యాంత్ చలో వైజాగ్. ఏంటి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఏంటి? వీళ్ళెవరికి ఎంజాయ్మెంట్ ఎలా చేయాలో తెలీదు. యాక్చువల్గా అందరం పెరగనందుకు డ్రౌజీగా ఉన్నాం. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసరికి 5:30. ప్రజెంట్ మేము ఉన్నది కాకినాడ. వాళ్ళందరూ లగేజ్ వేయడానికి ఏడుస్తూ ఉన్నారు. ఒక్కొక్కరి 2-3 లగేజ్లు ఉన్నాయి. ఫైనల్గా మా టీం అంతా ఫ్రెష్ అప్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? ఇంజనీరింగ్ కాలేజ్. ఎందుకు? క్యాంపస్ డ్రైవ్. ఇవాళ మేము క్యాంపస్ డ్రైవ్కి వచ్చాం. హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చాం. 9 o'clock రమ్మంటే మేము ఇక్కడ 9:30కి స్టార్ట్ అయ్యాం. ఎవడరా చెప్పింది ఆంధ్రప్రదేశ్ మొత్తం కొట్టుకుపోయిందని? ఇంతలా ఎండలు కొడుతున్నాయి కాకినాడలో. ఈ ఒడికి కనిపిస్తలేవా? పీడిఎఫ్ తీసుకుందండి. చేసుకోవాలి. 23 రోజు 55 అమలాపురం, కత్తిపూడి, ఇటు కాచిపూడి, అమలాపురం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అదే చెప్పిన. అదే మన జనంగా వాయిస్ లేకపోతే నేను చూసినాను, నువ్వే చూడలేదు, తప్పు చూసినావు. అవును బరాబర్ అంటారా నిన్నైతే. ఇగో మా హీరో మా కంపెనీకి అయితే మనం సముద్రంలో కలిసిపోవాలి. ఏంటి ఆయన హాయ్ చెప్తే మనం సముద్రంలో కలిసిపోవాలి. ఎందుకు అలాగా? డ్రైవింగ్. మై గాడ్, డ్రైవింగ్ మోడ్ ఆన్. వావ్. జాబ్ వచ్చింది, ఓకే 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 అంతేనా? అంతే కదా? మరి లేదు అన్నారు. ఆన్సర్ ఏది? నాకు ఆన్సర్ లేదు కదా. మీ సైడ్ నుంచి ఆన్సర్ లేకపోతే ఎలా? సో బేసిక్గా ఈ ఆన్సర్స్, ఈ క్వశ్చన్స్ ఇవన్నీ మీ మెచ్యూరిటీ లెవెల్స్ డెవలప్మెంట్ కోసం మాకేమీ రాదు. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే స్టాండర్డ్ తీసుకొని మాట్లాడతారో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు పెరుగుతాయి. టైం వచ్చేసి 5:30. పైడా కాలేజ్లో రిక్రూట్మెంట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మంత్లో వాళ్ళకి ఆఫర్ లెటర్స్ వెళ్ళిపోతాయి. జనవరి నుంచి వాళ్ళు జాయిన్ అయిపోతారు. అండ్ మా టీం మొత్తం ముందే ఎంజాయ్ చేస్తుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పమంటే నవ్వుద్దాం. పైడా ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ. టైం వచ్చేసి అప్రాక్సిమేట్ 8 అయింది. అందరికీ తీరిపోయింది. పొద్దున్న 9:30కి కాలేజీకి రండి అంటే కాలేజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. 9:30కి స్టార్ట్ అయ్యాము. రావడం మాత్రం 8ంటికి వచ్చాము నైట్. నీ రియాక్షన్ ఏంటి? అన్నీ అలసిపోయాయి మొఖాలన్నీ. ఎగ్జాస్టెడ్. కార్లో 2 జీవులు ఉన్నాయి. 2 కూడా దిగితే అయిపోతుంది. సో ఫ్రెష్ అప్ అయ్యి తినడానికి వెళ్ళిపోదాం మనం. కాకినాడ వచ్చడం జరిగింది. కాకినాడ డిన్నర్కి టిఫిన్స్కి వచ్చేసామా. బికాస్ మధ్యాహ్నం కాకినాడ పైడా కాలేజ్లో ఫుల్గా దెంగి తిన్నాం. ఏ చింటూ బాయ్, ఏ
ప్యాకేజెస్ బాగుంది కదా పరోటా. నేను ఆన్లైన్లో వర్క్ చేయించుకుంటాను. పరోటా అయితే సూపర్ ఉంది పరోటా. మీరు ఎప్పుడైనా సరే కాకినాడ వచ్చినప్పుడు పక్కా ట్రై చేయండి. సూపర్ ఉంది పరోటా. అయిపోయింది తిన్నాం, ఇక రూమ్కి స్టార్ట్ అయిపోతున్నాం. చలో రూమ్కి వెళ్ళాక రూమ్ చూపిస్తాను మీకు. మాలో నార్మల్గా ఇంటర్వ్యూలో దయ్యం వస్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ కావాలని చూడండి. ఫ్రంట్ ఇది, అండ్ సేమ్ చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కాంచనకి ఎటువంటి తీసుకోకుండా. ఓకే చలో రూమ్కి వచ్చేసాం. గుడ్ నైట్, బాయ్ బాయ్.